చిన్నప్పుడు ఇల్లు వెళ్ళిపోయిన ఎమ్మెల్యే తమ్ముడు చనిపోయాడంట. శవాన్ని ఇంటికి తెచ్చారంట. శక్తి ఎంత పని చేసేవరా శక్తి. ఎప్పుడొస్తావు అని ఎదురు చూసేవాళ్ళు. ఇలా శవంగా వస్తావు. ఊరుకో ఊరుకో. శక్తి సార్ మాది చాలా బ్యూటిఫుల్ ఫ్యామిలీ అంటూ ఎప్పుడు ఈ ఫోటో చూపించేవాడు సార్. ఎప్పుడు చూసినా అమ్మ నాన్న అన్న చెల్లి అనేవాడు సార్. అమ్మకు చూపించండి. అమ్మ చూడండి అమ్మా. నేను ఇలా చూడటం కోసమే నేను ఇంకా బతికున్నాను. వీడొచ్చాడేంట్రా? ఒరిజినల్ తెచ్చాడేమో. అయ్యయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది అన్నయ్య. నీ తమ్ముడు చనిపోలేదన్నయ్య, బతికే ఉన్నాడు. నేను నీ తమ్ముణ్ణి కాదా అన్నయ్య? నీ నియోజకవర్గంలో నీ ప్రజలందరూ నీ తమ్ముళ్ళు కాదా? నీకు నిజం చెప్పబోతున్నాను, ఇదంతా ఓ పెద్ద నాటకం. ఇంకేందంటావన్నా? ప్రపంచమే ఓ రంగస్థలం, అందులో మనందరం నటీనటులం అన్నారు పెద్దలు. చనిపోయిన ఈ శాల్తి క్యారెక్టర్ అయిపోయిన నటుడు. శవం పక్క నేడుస్తున్న ఈ దుర్గాప్రసాద్ క్యారెక్టర్లో జీవించేస్తున్న నటుడు. ఇదంతా చెప్పడానికి వచ్చిన నేను ఓ సాధారణ నటుడు. ఒరే శక్తి, ఒరే శక్తి, నటన అన్నానని మీ అన్నయ్య పెడుతున్నది దొంగ కన్నీళ్లు కావురా, నిజమైన కన్నీళ్లురా, నిజమైన కన్నీళ్లు. అన్నా ఈడు శవాలతో కూడా మాట్లాడేస్తున్నాడంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌముడికి ఏమైనా దగ్గర చుట్టమేమో. శక్తి జోబులో ఏదో డబ్బున్నట్టుంది. కాదు, ఏదో కాగితంలాగుంది. ఒరిజినల్ ఏమో. ప్రియమైన అన్నయ్య గారికి మీ తమ్ముడు శక్తి రాస్తున్న వీడ్కోలు ఉత్తరం. 15 సంవత్సరాలు నేను మీ అందరికీ దూరంగా బ్రతికాను. నాన్నగారు బ్రతుకుండగా నన్ను ఊర్లోకి రావద్దన్నారు, అందుకే ఊరు వదిలేశాను. కానీ ఆస్తిలో నా వాటా మాత్రం నేను వదులుకోలేదు. నీ వాటాని నువ్వు తీసుకోగా మిగిలిన నా వాటాని మన ఊర్లో ఉన్న పేదలకి అనాథలకి రాసేయ్. ఒకసారి ఇటు బాబు. గౌరవనీయులైన పెద్దలారా, ఒకవేళ మా అన్నయ్య కక్కుర్తిపడి నా వాటా నాకు పంచడానికి ఒప్పుకోకపోతే మీరు దాన్ని మన నియోజకవర్గంలో ఉన్న అనాథలందరికీ పంచేయండి. ఈ కార్యక్రమం పూర్తి చేశాకే మీరు నా శవాన్ని పూడ్చిపెట్టండి. ఇట్లు నీ తమ్ముడు శక్తి. చూసావంటయ్యా, జన్మ అంటే మీ తమ్ముడిది, ఇవాళ వాడు చచ్చి బతికాడు. ఇది నా తమ్ముడు రాసిన ఉత్తరం కాదు. అది నీ తమ్ముడి శవం కాదా? అవును, అది ఆయన జేబు నుంచి తీసిన లెటరే కదా. ఇది నా తమ్ముడు చేతి రాత కాదు. మరి ఆ లెటర్ ఆ తమ్ముడు రాయకుండా ఈ తమ్ముడు రాశాడా అన్నయ్య? ఇది ఖచ్చితంగా నా తమ్ముడు రాసిన ఉత్తరం కాదు. కాదని పెద్దలు ఒప్పుకోవాలి కదయా. ఒప్పిస్తా. ఇదిగో, ఇది చిన్నప్పుడు మా తమ్ముడు రాసుకున్న నోట్బుక్. 2 రాతలు ఒకటేనా చూడండి. 2 రాతలు ఒకటే. సంతకం కూడా పుస్తకంలో చేసినట్టే ఉంది. అయితే ఆస్తి అనాథకు పంచేదాకా తమ్ముడిని పూడ్చిపెట్టకూడదా? రాయ్ రాయ్, ఆస్తిలో ఒక్కడు కూడా వాటా అడగడానికి వీల్లేదు. అయితే శవాన్ని కూడా తీయడానికి వీల్లేదు. వీడు నా తమ్ముడు కాదు. ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని మాట మారుస్తున్నావా అన్నయ్య? ఇప్పుడు దాకా తమ్ముడు అన్నావు, మళ్ళీ కాదంటావే? చెప్పండి. ఊరి ప్రజలందరూ మమ్మల్ని క్షమించాలి. మేము గవర్నమెంట్ హాస్పిటల్లో వార్డ్ బాయ్స్. ఓ అనాథ శవాన్ని తీసుకొచ్చి అది శక్తి శవంగా నమ్మించమన్నారు. ఏదో డబ్బు కక్కుర్తి పడి మేము ఆడిన నాటకం ఇది. ఆ ఫోటో కూడా ఆయన ఇచ్చిందే. మమ్మల్ని క్షమించి వదిలేస్తే మా శవాన్ని తీసుకొని పారిపోతాం. చచ్చిపోయాడు అబద్ధం ఎందుకు చెప్పావు? ఇలాగేనా అమ్మ కడుపు కొద్ది పెంచాలని చూస్తున్నావా? ఏంటి అరుస్తా? నన్నే ఎదిరిస్తావా? గొంతు పిసికి చంపేస్తా. నువ్వెవడివిరా చెయ్యి తీయమంటానికి? అక్కా చెల్లున్న ప్రతి వారికి అడిగే హక్కుందిరా. ఇది మా కుటుంబ విషయం. ఏంట్రా కుటుంబ విషయం?
చెల్లిని ఇంటికి పిలిచి సీమంతం చేస్తే అది కుటుంబ విషయం. అదే చెల్లికి జీవితాంతం అండగా ఉంటే అది నా కుటుంబ విషయం. అంతేగాని మర్డర్ చేసేది మా కుటుంబ విషయం అంటే ఇక్కడున్న వాళ్ళు ఎవరు ఊరుకోరు. చేతీరా ఇస్తావా, నన్ను తీయమంటావా? దుర్గా చేతి పెద్ద చెప్తున్నాడుగా, దుర్గా చేతి.